మహేష్ గారు, సభకి నమస్కారం. వచ్చిన అతిథులందరికీ నమస్కారం. ముఖ్యంగా రామడొక్క గారికి మా ప్రార్థనని మన్నించి అంటే వేదికకి ముఖ్య అతిథిగా వచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. ఈ ఫిబ్రవరి మంత్లో జన్మించిన వాళ్ళు, మన మధ్య భౌతికంగా లేనటువంటి వాళ్ళు, ఫిబ్రవరిలో పరమపదించిన వాళ్ళ గురించి, ఇద్దరు వ్యక్తుల గురించి నేను మాట్లాడబోతున్నాను మాసానికో మహనీయుడు సందర్భంగా. ముందుగా వేటూరి ప్రభాకర శాస్త్రి గారి గురించి మాట్లాడుతున్నాను. వీరు కృష్ణానది తీరంలోని పెద్ద కల్లేపల్లి గ్రామంలో 1888 ఫిబ్రవరి 7వ తారీఖున జన్మించారు. మన మధ్యలో వారు అంటే 1950 సంవత్సరంలో పరమపదించారు. మన మధ్యలో లేరు వారు ఈ సంవత్సరంలో. వీరు ఆధునిక ఆంధ్ర సాహితీ వైతాళికుడు, భాషా పరిశోధకుడు, చరిత్రకారుడు, రచయిత, విమర్శకుడు, సంస్కృతాంధ్ర పండితుడు, మహాదార్శనికుడు. వీరు ప్రసిద్ధ కవి చెల్లపిల్ల వెంకట శాస్త్రి శిష్యుడిగా తెలుగు భాషలోని మెలకువలని ఒడిసి పట్టిన దీనిది. ఈ సాహిత్య ఘనాపాటి తెలుగులో అనేకమైన కావ్యములు రచించడంతో పాటు అనువాదాలు, అనేక తెలుగు గ్రంథాలను చారిత్రక ఆధారాలతో పరిష్కరించి ప్రకటించిన విద్వన్మణి. తెలుగు సాహిత్య చరిత్రలో విమర్శన వ్యాసరచనకు శ్రీకారం చుట్టిన కవిపుంగవుడు. వీరి సహచరులు దేశభక్త కొండ వెంకటప్పయ్య గారు, పల్లూరి సూర్యనారాయణరావు గారు. కాలగర్భంలో కలిసిపోతున్న తెలుగు సంస్కృతి చరిత్రను పరీక్షించి మనకు అందుబాటులో ఉండడానికి ముఖ్య కారకుడు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన లైబ్రరీ ఆఫ్ ఓరియంటల్ మ్యాన్స్క్రిప్ట్ ప్రాచ్యలిఖిత భండాగారం నుంచి వీరు శృంగార శ్రీనాథం, క్రీడాభిరామం, బసవ పురాణం, రంగనాథ రామాయణం, తంజావూరి ఆంధ్ర రాజుల చరిత్ర, ప్రాచీనాంధ్ర శాసనములు, శాతవాహనులు, ఇక్షాకులు, రెడ్డి రాజులు, అన్నమాచార్య కీర్తనలు, ముఖ్యంగా తెలుగు రచయిత్రి తిమ్మక్క తెలుగు శాసనం, వీటన్నిటిని అంటే ఈ మ్యాన్స్క్రిప్ట్స్ అన్నిటినీ వీరు పరిశోధించారు. మీ అందరికీ తెలిసిన విషయం ఇది. వీరు పిన్న వయసులోనే శతావధాని కూడా. తొలి తెలుగు పదం నాగబు ఆవిష్కర్త, కలికి చిలుకును పలికించిన కథకుడు, కడుపు తీపి, దివ్య దర్శనము, మూన్నాళ్ళ ముచ్చట, కపోత కథ వంటి ఖండకావ్యాల విరచితుడు వీరు. ఇలాంటి ఖండకావ్యాలను కూడా రచించారు వీరు. వీరు పరిష్కరించినటువంటి గ్రంథాలు మనకు అందుబాటులో ఉండడానికి అంటే వారు అంటే అలా ఈ శృంగార శ్రీనాథం, క్రీడాభిరామం, బసవపురాణం ఇలాంటి గ్రంథాలను పరిష్కరించి మనకు అందుబాటులో ఉండడానికి వీరు ముఖ్య కారకులు. హీ వాజ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఫర్ ఎస్వి ఓరియంటల్ కాలేజ్ తిరుపతి. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన తంజావూరు నగరంలోని ప్రాచ్యలిఖిత భండాగారం శ్రీ సరస్వతి మహల్, ఓరియంటల్ మ్యాన్స్క్రిప్ట్ చెన్నైలో కూడా ఉంది. దెర్ ఆర్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ప్రాచీన కాలంలో ఉన్న బుక్స్ అన్నీ సేకరించి పెట్టారు దీంట్లో. మీరు ఎప్పుడైనా ఇండియా వెళ్తే అంటే నేను కూడా మనం దర్శించుకోవడానికి ఇది ఒక ప్లేస్ ఉంది అని నాకు ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తుంటే తెలిసిందనమాట ఈరోజు. ఇంకొక ముఖ్యమైన వ్యక్తి అన్నమయ్య, తాళ్ళపాక అన్నమాచార్యులు. వీరు కడప జిల్లా రాజంపేట తాలూకాలో తాళ్ళపాక అనే గ్రామంలో మేలో జన్మించారు. ఫిబ్రవరి 23వ తారీఖున వీరు పరమపదించారు 1503 సంవత్సరంలో. దక్షిణాపథంలో పదా కవిత శైలికి ఆద్యుడు, భజన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ప్రప్రథమ వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. మే నెలలో జన్మించారు, ఫిబ్రవరిలో పరమపదించారు. వీరు వైష్ణవ సాంప్రదాయబద్ధమైన భక్తి, సాహిత్యము, సంగీతము, శృంగారము, భావలాలిత్యము పెనవేసుకున్న 32,000కు పైగా కీర్తనలు రచించారు. వీరు ఇతర సంకీర్తనాచార్యులైన త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి వారికి కూడా మార్గదర్శకుడు.
వీరి రచనలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. వీరి రచనలు ఒక సారస్వత క్షీర సముద్రం శైలిలో, భావార్థంలో రాశిలో అన్నమాచార్యుల రచనను మించినది ఆంధ్ర వాంగ్మయంలో మరొకటి లేదు అని ప్రముఖ రచయిత శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు పేర్కొన్నారు. అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వరునికి జీవితాన్ని అంకితం చేసిన భక్తుడు. సరళమైన రచనలతో వెంకటేశ్వరుని తత్వాన్ని, లోకనీతిని, ధర్మాన్ని, శృంగార వేదాంతాన్ని అత్యంత మనోహరంగా తెలుగు సారస్వత మూర్తికి అందించిన ప్రాతస్మరణీయుడు. మన మధ్యలో లేనటువంటి ఏఎన్ఆర్ గురించి మనము అంటే ఈరోజు నివాళి అర్పించుకోబోతున్నామండి. వారికి నివాళి అర్పించే ముందు శ్రీని ఏలేశ్వరపు గారిని వారికి సంబంధించిన ఒక చక్కని గీతాన్ని వినిపించమని ప్రార్థిస్తున్నాను.